న్యూస్. తుపాన్ తీరం దాటినా అది సృష్టించిన విలయం మాత్రం భీకరంగా ఉంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్లు, చెట్లు భారీ సంఖ్యలో కూలిపోయాయి. మత్స్యకారుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. బోట్లు వందల సంఖ్యలో కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో దెబ్బతిన్నాయి. ఇళ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోవడంతో మత్స్యకారులే స్వయంగా పునరుద్ధరించుకునే పనులు చేపట్టారు. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు చెన్నైలోని నివాస ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ వృక్షాలు కూలి పడిపోవడంతో బిల్డింగులు బీటలు వారాయి. వాహనాలు నుజ్జయ్యాయి. 2 గంటల పాటు సృష్టించిన విలయం నగర రూపురేఖలనే మార్చివేసింది. కొన్ని గంటల ముందు ఉన్న వాతావరణానికి ఇప్పుడు పరిస్థితికి పోల్చుకోలేని విధంగా మారిపోయింది. కేబుల్, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇక స్కూల్స్, కాలేజీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. రాకాసి గాలులు, భారీ వర్షాలకు విద్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వార్తా దెబ్బకు రైల్వే రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ట్రాక్స్ దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇది పర్యాటక రంగంపైనా ప్రభావం చూపుతోంది. అటు చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది. దీంతో దాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ ప్రాంతంలో రోడ్లు దెబ్బతినడంతో పలు ఆర్టీసీ బస్సులను కూడా రద్దు చేశారు. గాలుల తీవ్రతకు పెట్రోల్ బంకుల పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో వాటిని పునరుద్ధరించే పనులు చేపట్టారు బంకు యాజమాన్యాలు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నా పరిస్థితి చక్కదిద్దటానికి మరో 2 రోజులు పడుతుంది. మరో 2 రోజుల పాటు విద్యాలయాలకు సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.